నమస్తే ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తు ఉన్నా. ఈరోజు మంచి ముచ్చట పట్టుకొచ్చిన మీకోసం. సో ముచ్చట ఏందంటే, అసలు ఈ ముచ్చట వింటే మీరు ఒక్క నిమిషం అబ్బా అని అనుకుంటారు. ఆ ముచ్చట వినగానే నేను కూడా అబ్బా అని అనుకున్నా. గా ముచ్చట ఏందంటే, ఇంక బాలకృష్ణ సార్ మనందరికి ఎరుకనే కదా! ఆయన సినిమాలు, ఆయన యాక్షను, ఇంక ఆయన సినిమా థియేటర్‌లో చూస్తే థియేటర్‌లు దద్దరిల్లిపోతాయి. ఆ రేంజ్‌లో ఉంటది. ఇంక ఏంది ఎక్కువ సోది చెప్తుందని అనుకుంటున్నారు కదా! సో ఇంక డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తా. పాయింట్ ఏందంటే, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి రాబోతున్నారని చెప్పి ఎప్పటినుంచో న్యూస్ వినిపిస్తుంది. కానీ దాని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో ఈరోజు ఫైనల్‌గా కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ కన్ఫర్మేషన్ జూషినంక నాకైతే అబ్బా! అని అనిపించింది. అట్లాగే ఆ పోస్టర్ జూషినంక అబ్బబ్బబ్బబ్బా! అనిపించింది. ఆ పోస్టర్ ఏందో మీకు గూడా చూపెడతా. మీరు గూడా చూడుర్రి. మీరు గూడా అబ్బా! అని అనుకుంటారు. చూసిర్రు గదా పోస్టరు. అచ్చం బాలకృష్ణ సార్‌ని దించేషిండు. అసలు ఒక నిమిషం ఇంగ మా అమ్మాయిల భాషలో చెప్పాలంటే అబ్బబ్బబ్బబ్బా! ఏమున్నాడు అని జూసుకున్నా నేనైతే. కదా! మీకు గూడా అట్లనే అనిపించింది గదా! ఇంగ సినిమా ముచ్చటకొస్తే ఈరోజు మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా ఈరోజు ఒక సెరమనీ జేషిర్రు. దానికి పెద్ద పెద్ద అతిథులందరూ వచ్చిర్రు. ఆ మోక్షజ్ఞని బ్లెస్ చేషిర్రు. ఇంగ మంచి పెద్ద హీరో అవ్వాలని. అట్లాగే సినిమా విషయానికొస్తే ఏందంటే, ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. ఈ విషయం ఎప్పటినుంచో ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటనే. అది గూడా ఏంది బాలకృష్ణ సారు ఏరికోరి ప్రశాంత్ వర్మనే 'మోక్షజ్ఞ' సినిమాకి డైరెక్టర్ గావాలని జెప్పి తీసుకున్నారట. ఎందుకంటే ఇంతకుముందు ప్రశాంత్ వర్మ గారిది మనము 'హనుమాన్' మూవీ జూసినాం గదా! అది ఏ రేంజ్‌లో హిట్ అయిందో మనందరికీ తెలుసు కదా! సో అది. ఈ సినిమా 'మోక్షజ్ఞ' సినిమాకొచ్చేసి ప్రశాంత్ వర్మ దర్శకుడు. గట్లనే ఇగ ఈ సినిమాలో హీరోయిన్ ముచ్చటకొస్తే కొత్త అమ్మాయి కోసం జూస్తుర్రట. అట్లాగే కొత్త అమ్మాయిలు గట్టా ఎవరైనా ట్రై జేసేదుంటే ఈ 'మోక్షజ్ఞ' పక్కన హీరోయిన్‌గా జేసే ఛాన్స్ గొట్టేస్తారు. గది ముచ్చట. ఇంగా ఇంకొక ముచ్చటేందంటే, ఈ సినిమాలో బాలకృష్ణ గారు గూడా ఒక పాత్ర చేయబోతున్నారట. ఆ పాత్ర శ్రీకృష్ణుడి పాత్రట. అంటే సోషియో ఫ్యాంటసీ అంటే అట్లనే ఉంటది గదా మరి. ఇంక బాలకృష్ణ గారిని శ్రీకృష్ణుడి పాత్రలో జూస్తే, అది గూడా మోక్షజ్ఞని, బాలకృష్ణని ఒకటే స్క్రీన్ మీద జూస్తే అందరూ ఇట్లనే ఉండిపోతారేమో. నేనైతే ఇట్లనే ఉండిపోతా. ఇంక ఫ్యాన్స్ ఆబ్వియస్‌లీ ఉండిపోతారు. గది ముచ్చట. ఇంగ మీరేమనుకుంటుర్రనేది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి మీరేమనుకుంటుర్రు? మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏందో జర మాకు కామెంట్‌లలో పెట్టుర్రి. మేము గూడా చదువుతాం. అది ఈరోజు ముచ్చట. సరే ఎళ్ళొస్తా మరి. బాయ్.